సో 'పెద్ది' నుంచి 'చికిరి చికిరి' సాంగ్ వచ్చింది. అండ్ ఆల్సో 'ఎస్ఎస్ఎంబీ 29' నుంచి 'పృథ్వీరాజ్ సుకుమారన్' లుక్ వచ్చేసింది అన్నట్టు వీటన్నిటి గురించి మాట్లాడేసుకుందాం. ఈ వీడియో వచ్చే లోపు నేను 'జటాధార' సగం సినిమా కంటే ఎక్కువ చూసేసి ఉండుంటా. సో ఇది వచ్చిన వెంటనే గంట లోపు ఆ రివ్యూ కూడా వచ్చేస్తుంది. ఏమో భయ్య బతికుంటే చేద్దాము పరిస్థితి అన్నట్టు. సో ఫస్ట్ అయితే మాత్రం 'చికిరి చికిరి' గురించి మాట్లాడుకుందాం. సో నాకు ఈ సాంగ్ మోహిత్ చౌహాన్ వాడుతున్నాడని నాకు అంత ఐడియా లేకుండే. బట్ ఎప్పుడైతే సాంగ్ విన్న తర్వాత మళ్ళీ ఎప్పుడో మసాక్ అలీ అండ్ ఆల్సో రాక్ స్టార్ ఆ టైంకి వెళ్ళిపోయినా. ఎందుకంటే మోహిత్ చౌహాన్ గారి పాటలు ఈ మధ్యలో వినలేదు. అందులోనూ ఏఆర్ రెహమాన్ మోహిత్ చౌహాన్ కాంబినేషన్ వేరే లెవెల్ లో ఉంటది. నాకు అది మస్త్ అనిపించింది. బట్ విజువల్స్ చూస్తుంటే మాత్రం రంగస్థలం కొడుతుంది. దాట్ వాస్ ద మ్యాజిక్. రంగస్థలంలో ఏదైతే మనకి ఎంత చక్కగా ఉన్నాయో స్టార్ట్ చేసారు వాళ్ళు సాంగ్స్ అండ్ ఎవ్రీథింగ్ అలానే అనిపిస్తుంది. బట్ ఏఆర్ రెహమాన్ టచ్ అది తెలుస్తుంది. ఇట్ ఫెల్ట్ లైక్ అ మసాక్ అలీ వైబ్ అండ్ ఇట్స్ ఎ గుడ్ థింగ్. చాలా రోజులుగా ఇలాంటి సాంగ్ ఒకటి కావాలనుకున్నా వచ్చింది. హ్యాపీయే. నాకు గేమ్ చేంజర్ సాంగ్స్ అప్పుడు వాళ్ళు చేసిన పెద్ద బొక్క అండ్ ఆల్సో దీంట్లో వాళ్ళు పెట్టుకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే మాత్రం డాన్స్ లో ఒక హుక్ స్టెప్ ఉంటది. హుక్ స్టెప్ ఉండాలి. ఎందుకంటే మన తమన్ గారు చెప్పినట్టుగానే సాంగ్ కొంతమందిని రప్పిస్తుంది, హీరో కొంతమందిని రప్పిస్తాడు అండ్ ఆల్సో డాన్స్ హుక్ స్టెప్ కూడా కొంతమందిని రప్పిస్తాడు. ఇవన్నీ పర్ఫెక్ట్ గా పడాలి. పెద్ద సాంగ్ లో అది బాగా అనిపించింది. నేను స్కూల్లో ఉన్నప్పుడు చాలా డాన్స్ చేసేటోని. తర్వాత లావ్ అయినా కాబట్టి డాన్స్ కొంచెం తగ్గించిన. ఏమో ఇప్పుడు ట్రై చేస్తాను వేరే విషయం కానీ. సో డాన్స్ స్టెప్స్ అంటే గుర్తుకొచ్చింది. ఫ్యాట్ టు ఫిట్ అని చెప్పేసి ఒక సిరీస్ జో టీవీలో చూశాను. నాకు విపరీతంగా నచ్చింది. ముఖ్యంగా నేను అప్పుడు చాలా లావ్ ఉండేవాడిని, తర్వాత బక్కయ్యాను కాబట్టి నాకు చాలా రిలేటబుల్ అనిపించింది. స్టోరీ కూడా లావ్ గా ఉన్నాడని చెప్పేసి భార్య భర్తను వదిలేసి వెళ్ళిపోతుంది. తర్వాత అతను ఫిట్ అయిపోయి వైఫ్ మీద ఎలా రివెంజ్ తీసుకున్నాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా, ఫన్నీగా, ఎంగేజింగ్ గా చూపించారు. నాకు ముఖ్యంగా రిలేటబుల్ స్టఫ్ చాలా మంచి అనిపించింది. ఇవే కాకుండా జో టీవీ యాప్ లో ఇంకా వేల కొద్ది షోస్ ఉన్నాయి అండ్ ప్రతి ఎపిసోడ్ 2 minutes మాత్రమే ఉంటది. అండ్ మన వర్టికల్ ఫామ్ లో రీల్స్ ఎలా చూస్తామో అలానే ఉంటది. జస్ట్ ఇండియన్ కాంటెంటే కాకుండా చైనీస్, సౌత్ కొరియా నుంచి కూడా మనకి చాలా షోస్ ఉన్నాయి. ఇందులో కూడా తెలుగు, హిందీ, తమిళ లాంగ్వేజెస్ లో కూడా షోస్ అవైలబుల్ గా ఉన్నాయి. జస్ట్ 2 రూపీస్ తోటే జో పాస్ తీసుకొని వేల కొద్ది ప్రీమియం షోస్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఇవే కాకుండా మీరు జో టీవీ బై విన్జో నుంచి ఫుల్ మెంబర్షిప్ తీసుకుంటే 1 రూపీ నుంచి 1,00,000 వరకు మీరు గోల్డ్ గెలవచ్చు. ఈ గోల్డ్ 100% విత్డ్రాయబుల్ ఉంటుంది. తనిష్క్ లాంటి జ్యువెలరీలో కూడా మీరు గోల్డ్ కొనుక్కోవచ్చు అండ్ ఆల్సో గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు. ఇది ఎలాంటి ఆన్లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ యాప్ లాంటిది కాదు. నేను పర్సనల్లీ అట్లాంటివి ఎండోర్స్ చేయను. ముఖ్యంగా కాంటెంట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కాబట్టి రికమెండ్ చేస్తున్నాను. సో ఎలాంటి డిలే చేయకుండా కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ క్లిక్ చేయండి. జో టీవీ బై విన్జో నుంచి ప్రీమియం కాంటెంట్ పొందండి. డోంట్ మిస్ ఇట్. ఇదంతా బాగానే అనిపించింది. సాంగ్ వినగా ఎక్కింది, బాగుంది అనిపిస్తుంది. టెక్నికల్లీ మన టిపికల్ ఏఆర్ రెహమాన్ సాంగ్ ఎట్లా ఉంటుందో అలానే ఉంది అనిపించింది. విజువల్స్ చాలా ఇంట్రెస్టింగ్. రత్నవేల్ గారు చాలా బాగా చేశారు అనిపించింది. ఇదంతా ఓకే. సాంగ్ ఇస్ బేస్డ్ ఆన్ జాన్వీ కపూర్. జాన్వీ కపూర్ అందాల్ని పొగుడుతూ తీసిన సాంగ్ అన్నట్టు అది ఓకే. కాకపోతే నా క్వశ్చన్ ఏంటంటే ఈ సినిమా ఉండేదే ఏదో పల్లెటూరులోనో ఎవ్రీథింగ్ ఒక రూరల్ ఏరియాలో జరుగుతుంది. అక్కడ జాన్వీ కపూర్ చుట్టూ ఉన్న ఆడవాళ్ళందరూ ఒక రకమైన డ్రెస్ కోడ్ వాడుతుంటే జాన్వీ కపూర్ ని మాత్రమే ఎందుకు అలా హైలైట్ చేస్తున్నారు? దేవరాల్లో కూడా నాకు అదే ప్రాబ్లం వచ్చింది. అంటే స్టోరీలో అది అవసరమా? లేదు, జస్ట్ హీరోయిన్ కాబట్టి అందంగా కనబడాలి కాబట్టి అందంగా చూపెట్టాలని చెప్పేసి చేస్తున్నారా? దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ మీ. ఎందుకంటే దేవరాలో హీరోయిన్ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మసిబొగ్గుతో ఉన్నట్టుంటారు, హీరోయిన్ మాత్రం పాలరాయిలా మెరుస్తా ఉంటది. అది నాకు థియేటర్ లో చూస్తున్నప్పుడు ఎందుకు ఇంత చేస్తున్నారు అనిపించింది. ద బెస్ట్ ఎగ్జాంపుల్ యూ కెన్ గివ్ ఇస్ రామలక్ష్మి ఫ్రమ్ రంగస్థలం. సమాంత సినిమాలో చాలా అందంగా ఉంటది. అట్లని చెప్పేసి ఆమెను మాత్రమే ఫోకస్ చేసి, ఆమెను మాత్రమే తెల్లగా చూపించేసి, ఆమె మాత్రమే అందంగా ఉన్నట్టు ఎక్కడ అనిపించదు. ఆ డ్రెస్ కోడ్ అండ్ ఎవ్రీథింగ్ నాకు జాన్వీ కపూర్ ఎందుకు అనిపిస్తుంది అంటే సినిమాలో ఆమె క్యారెక్టర్ అంత ఉంటదా లేదా జస్ట్ ఆమె గ్లామర్ పర్పస్ మాత్రమే తీసుకుంటున్నారా, అవసరమా లేదా నాకు అర్థం కావట్లేదు. దేవరా పెద్ద దెబ్బ కొట్టింది భయ్య, అందుకే నాకు కొంచెం తేడా కొడుతుంది. అండ్ రామ్ చరణ్ గారు లుక్స్ అయితే మాత్రం చాలా 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 బాగున్నాయి. ఐ డోంట్ నో మ్యాన్, ఐ డోంట్ కేర్. గేమ్ చేంజర్ పోయింది బట్ ఇట్ ఈస్ గివింగ్ మీ రంగస్థలం వైబ్స్ అండ్ ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఫర్ మీ పర్సనల్లీ. అంటే లైక్ రంగస్థలాన్ని మళ్ళీ తీస్తున్నారు అనట్లేదు. రంగస్థలంలో ఏవేవైతే బాగా వర్కౌట్ అయినాయో మనకి వాటిని మళ్ళీ మనకి ఇస్తున్నట్టు అనిపిస్తుంది. గేమ్ చేంజర్ ఏదైతే పెద్ద బొక్క పెట్టిందో లేదు అసలైన రామ్ చరణ్ ఇది మళ్ళీ తీసుకొస్తున్నాం అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు అనిపిస్తుంది సాంగ్. నాకు అక్కడ వరకు అయితే మాత్రం పిచ్చి నచ్చింది. నాకైతే మాత్రం చికిరి చికిరి సాంగ్ నచ్చింది. వింటూ ఎక్కుతా అనిపిస్తుంది. చూద్దాం ఎట్లుంటుందో. అండ్ ఇదిలా ఉండగా ఇంకో పెద్ద పెనుబాం పడింది వల్ల ఎస్ఎస్ఎంబీ 29 నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్ రిలీజ్ చేసిరు. ఈజ్ అఫీషియల్లీ కాల్డ్ యాజ్ కుంభ. ఈజ్ ద విలన్. ఆయన వీల్ చైర్ లో ఉంటాడు. ఆ వీల్ చైర్ కి డాక్టర్ ఆక్టోపస్ లెక్క చేతులు ఉన్నాయి. అందరూ అదే అనేస్తారు చూడు. రాజమౌళి గారు డాక్టర్ ఆక్టోపస్ ని చూసి కాపీ కొట్టి పృథ్వీరాజ్ సుకుమారన్ కి అట్లాంటి చేతులు పెట్టారు అని చెప్పేసి పెడతారు. నో డౌట్ పక్కా అదే చేస్తారు. బట్ సినిమా స్టోరీ ఏంటి అనే వాడుకునే విధానం చాలా డిఫరెంట్ ఉంటుందని నాకు గట్టిగా అనిపిస్తుంది. అదనుకున్నా కానీ విజువల్ చాలా బాగుంది. అండ్ రియల్లీ బ్రో ఐ విల్ బి వెరీ ఆనెస్ట్, వీళ్ళు ఇట్లా పోస్టర్లు, ఫోటోలు ఇప్పుడే రిలీజ్ చేస్తారని మాత్రం నేను సచినా అనుకోలేదు. అండ్ దిస్ ఇస్ ద బ్రిలియన్స్ ఆఫ్ రాజమౌళి గారు. ఎందుకంటే మనకి ఇదే వీడియో క్లిప్ ఒకటి లీక్ అయింది. మనకి మొన్న ఒకసారి లీక్ అయింది చూసారా? మహేష్ బాబు గారు వీళ్ళిద్దరు కలిసి మనకి వీల్ చైర్ తోటి కనబడిందని చెప్పేసి ఫస్ట్ రిలీజ్ చేసిన పోస్టర్ వీల్ చైర్ అండ్ 2 మెకానికల్ చేతులు ఉన్నాయి. ఐ థింక్ ఒక చేయి మాత్రమే పనిచేస్తుంది, ఇంకో చేయి పనిచేయదు. ఎందుకంటే ఒక చేయి మొత్తం ఇట్లా పడిపోయి ఉంటుంది. అండ్ ఆల్సో 2 చేతులతోటి హీల్ కంట్రోల్ ఎవ్రీథింగ్. అదొకటి అనుకున్నా కానీ బాలీవుడ్ లో ఒకటి అనేస్తారు భయ్య. నిజంగా చెప్పేస్తున్నా, ఫిక్స్ అయిపోండి. క్రిస్త్రీలకేంచి మన కాలు ఉంటాడు కదా, ఏది మన వివేక్ ఓబరే క్యారెక్టర్ లేపేసింది అంటారు. హాలీవుడ్ నుంచి ఆక్టోపస్ అంటారు, దీని నుంచి మన క్రిస్త్రీ లేపేసిన గట్టిగా అంటారు. బట్ అక్కడ ఉన్నది రాజమౌళి, ఎస్ఎస్ రాజమౌళి గారు అక్కడ ఉన్నారు భయ్య. 15th ఇంకెన్ని రోజులు ఉంది, ఇంకా 8 రోజులు ఉంది. తుప్పు రేగొట్టే రకంగా ఖచ్చితంగా టీజర్ ఉంటుందని నాకు గట్టి నమ్మకం అనిపిస్తుంది. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. నాకు ఏమో లైక్
చెప్తున్నా కదా SSMB 29 ఇప్పటికీ నా మైండ్ లో ఇంకో 2 ఏళ్లలో వస్తుంది, ఇంకా 2 ఏళ్లలో వస్తుంది అన్నట్టు ఉంది. కానీ ఇప్పుడు వీడియో ఫుటేజ్ రాబోతుంది, వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ ఫెంటాస్టిక్ టైమ్ అనే ఫీలింగ్ అయితే ఇప్పటికే రాలేదు. అండ్ ఈ పోస్టర్ లేలే వస్తున్నాం కుమ్మేస్తున్నాం అని చెప్పేస్తుంది. అండ్ ఆల్సో రాజమౌళి గారి సినిమా వచ్చేసి 3 ఏళ్ళు అయిపోయింది భయ్య. ఆయన ఒక సినిమా మీద వర్క్ చేస్తున్నారని చెప్పేసి ఒక ప్రూఫ్ ఇవ్వడానికి ఇది ఒకటి టెక్నికలీ ఒక అఫీషియల్ పోస్టర్ టైప్ అన్నట్టు. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ కుంభ. పృథ్వీరాజ్ సుకుమారన్ ఏం చేస్తారో చూడాలి. 15th నాడు టీజర్ ఎట్లా ఉంటుందో చూడాలి. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. మీకు ఎలా అనిపించింది? ఇది నచ్చిందా నచ్చలే కింద కామెంట్స్ లో చెప్పండి. చెట్టధార రివ్యూ వచ్చేస్తుంది. సో ప్లీజ్ వెయిట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. మా కాంటెంట్ నచ్చితే మాత్రం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.